అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. ప్రియులారా, మరి మన యొక్క జీవితంలో దేవుడిచ్చే ఇన్స్ట్రక్షన్స్ అనేవి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఎంత ప్రాముఖ్యమైనటువంటివి అని మనం ఆలోచించినట్లయితే, దేవుడే తానే స్వయంగా ఎంత ప్రేమగా చెప్తున్నారో ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే కనుక, సామెతల గ్రంథంలో ఒక విషయం మనకు కనబడుతుంది. సామెతల గ్రంథము 22వ అధ్యాయంలో 17, 18 మనం చూద్దాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయంలో 17, 18 వచనాలు మనం చూస్తే, చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపుము, నేను కలుగచేయు తెలివిని పొందుటకు మనస్సును ఇమ్ము. 18వ వచనం మనం చూస్తానండి. నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది. తర్వాత, పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము. దేవుని యొక్క మాటలను మనం ఎక్కడ నిలుపుకోవాలి? కీప్ నోట్స్లో కాదు, అలాగే టెక్స్ట్ బుక్స్లో, నోట్ బుక్స్లో కాదు, డైరీస్లో కాదు. అంటే వాటిలో ఉంచుకోవచ్చు, కానీ అక్కడే మనం ఆపినట్లయితే కనుక, వాటి దగ్గరే మనం నిలబెట్టినట్లయితే కనుక మనకి ఏ ప్రయోజనం ఉండదండి. వాటిని అంతరంగంలో ఉంచుకోవాలి. అవి పెదవుల మీద ఉండాలి. అంటే పెదవుల మీద ఉండటం అంటే పచ్చబొట్టు పుడిపించుకోమని కదా దాని అర్థం. టాటూస్ వేయించుకోమని కదా దాని అర్థం ఏంటి ఎందుకనగానే, మనం ఏది చూసినా కానీ దానికి కనెక్ట్ అయ్యే వర్స్ మనకి బైబిల్లో నుంచి మనకి కనెక్ట్ అయిపోవాలి. దానికి రిలేటెడ్గా ఆ సందర్భంలో వాక్యానుసారంగా ఎలా ఉండాలో మనకు అర్థం అవ్వాలి. మనం రోడ్డు మీద ట్రావెల్ చేస్తూ ఉన్నాం, ఎవడో మనల్ని తిట్టాడు, అక్కడ మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి? అక్కడ మనం పట్టించుకోకూడదండి, కేర్ చేయకూడదు. సేవకులు తిట్టారు, ఇక్కడ పట్టించుకోవాలి, ఆలోచించాలి. అక్కడ వదిలేయాలి, ఇక్కడ ఫోకస్ చేయాలి. అపవాది మనల్ని ప్రేరేపించారు, వదిలేయాలి. దేవుడు మనల్ని వాక్యానుసారంగా పురుకొల్పుతున్నారు, ముందుకెళ్ళాలి. ఏవి సాతాను సంబంధమైనవి, ఏవి దేవుని సంబంధమైనవి, ఏవి విడిచిపెట్టాలి, ఏవి ఫోకస్ చేయాలి, వేటి పట్ల దృష్టి ఉంచాలి, వేటి పట్ల దృష్టి నిలపకూడదు, ఇవన్నీ మనకు తెలియాలండి. అవన్నీ తెలియకపోతే మన ఆత్మీయ జీవితం దెబ్బతింటుంది. తర్వాత మన యొక్క ఎదుగుదల అంతకంతకు క్షీణించిపోతుంది. ఇలా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, ఆ వాక్యాలు, దేవుని యొక్క ఉపదేశం, దేవుడి జ్ఞానుల ద్వారా, సేవకుల ద్వారా తెలియజేసే జ్ఞానయుక్తమైన మాటలు అనేవి మన అంతరంగంలో ఉంచుకోవాలి. అవి మన పెదవుల మీద ఎప్పుడూ ఉండాలి. ప్రతి క్షణం వాక్యం ధ్యానిస్తూ ఉండాలి. ప్రతి పనిలో కూడా వాక్యం గుర్తొస్తూ ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే, దేవునితో సహవాసం ఎలా ఉండాలంటే, ప్రతి క్షణం కూడా అంటు కట్టబడి ఉండాలి. మనకి దేవునికి మధ్యలో ఇక వేరే ఆలోచనలు కానీ, వేరే వ్యక్తుల యొక్క ఉద్దేశాలు కానీ, వేరే వ్యక్తుల యొక్క అభిప్రాయాలు కానీ రాకూడదండి. దేవుడు మనం, మనం దేవుడు, దేవుడు మనం, అలా ఉండిపోవాలండి. అలా ఏకమైపోవాలండి. అలా అంటుకట్టబడాలి. అలా దేవునితో మనం సంబంధం కలిగి ఉండాలి. అలా మనం ఉంటే దేవుని యొక్క మాటలు మనల్ని ఎంత బలపరుస్తాయ్యా, ఎంత ప్రోత్సహిస్తాయ్యా అంటే, కీర్తన గ్రంథంలో 119వ కీర్తనలో ఒక మాట మనకు కనబడుతుందండి. మనం చూద్దాం. 119వ కీర్తన మనం చూస్తే 105, 119, 105లో మనకి ఒక మాట కనబడుతుంది. చూడండి ప్రియులారా, 119వ కీర్తన 105 మనం చూస్తానండి. చూడండి, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. చూసారా, ఎలాంటి గాఢాంధకరమైన పరిస్థితుల్లో మనం వెళ్ళిపోయినా కానీ మన పాదాలకు దీపంగా, మన పాదాలకు వెలుగుగా, మన త్రోవలకు, ఇదంతా కూడా మనకి వాక్యం మనల్ని నడిపిస్తారండి. దేవుని యొక్క వాక్యం మనల్ని నడిపించేస్తుంది అంతే. ఇంక దేని గురించి మనం ఆలోచించాలి? ఇక్కడ ఎలా ఉండాలి, అక్కడ ఎలా ఉండాలి, వీళ్ళు ఎలాగంటున్నారు, వాళ్ళు అలాగంటారు. డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు చాలామంది. బ్రదర్, మా హస్బెండ్ అస్సలు మారట్లేదండి, ఏం చేయాలి అస్సలు అర్థం కావట్లేదండి. ఎందుకు అర్థం కావట్లేదమ్మా అంటే, ఎందుకు అర్థం కావట్లేదయ్యా అంటే, నీవు వాక్యాన్ని నోట్సుల్లో బాగా రాసుకున్నావు, వాక్యాన్ని కీప్ నోట్స్లో ఇంకా బాగా పెట్టావు, వాక్యాన్ని డాక్స్లో బాగా పెట్టుకున్నావు, కానీ వాక్యాన్ని హృదయంలో లేదు, నీ పెదవుల మీద లేదు. అందుకు నువ్వు కంగారు పడిపోతూ ఉంటావు. ఒక కంగారు పక్షిలాగా కంగారు పడిపోతూ ఉంటామండి. దేనికయ్యా? ఎందుకంటే బాధపడిపోతూ ఉంటాం. దేనికంటే సెన్సిటివ్, నాది చాలా సెన్సిటివ్ మైండ్ అండి. ఎందుకు ఉందండి సెన్సిటివ్ మైండ్ మనకి? సెన్సిటివ్ మైండ్ ఎందుకు ఉందయ్యా అంటే, ఇదిగో సాల్వేషన్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఈ హార్ట్లో లేదు కాబట్టి. మీరు ఎన్నైనా చెప్పండి బ్రదర్, నా హృదయం చాలా సున్నితమైనటువంటిదండి. అలా ఉండకూడదండి. పాపాన్ని ఎదిరించే విషయంలో ధైర్యం కలిగి మనం ఉండాలి. అపవాది పెట్టే ఉరుల్లో మనం చిక్కుకోకూడదు.
వాడి యొక్క అగ్ని బాణాలను ఎదిరించగల శక్తి మనలో ఉండాలి. అలా ఉండాలంటే నీ హృదయంలో, నీ అంతరంగములలో దేవుని యొక్క వాక్యం ఉండాలి. నీ పెదవుల మీద ఉండాలి. అలా ఉన్నారనుకోండి, ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ఉండాలి? జాలిగల మనసు ఎక్కడ ఉండాలి? చూడండి, జాలిగల మనసు ఉండాలి. అలాగే కరిగిపోయే మనసు కూడా ఉండకూడదు. అన్ని విషయాల్లో జాలిగల మనసు ఉండకూడదు. ఎక్కడ ఉండకూడదు జాలిగల మనసు? పాపము చేసే విషయంలో జాలిగల మనసు మనకు ఉండకూడదు. నీకు అర్థమైందా? పాపం చేసే విషయంలో మనం ఎలా ఉండాలి? కఠినమై ఉండాలి. ఎంతమంది ప్రేరేపించినా కానీ, ఎంతమంది పురుకొల్పినా కానీ పాపంలో మనం పడిపోకూడదు. యోసేపు గారి దగ్గర మనం చూడొచ్చు. అధికారి యొక్క భార్య ప్రేరేపించినప్పుడు, పురుకొల్పినప్పుడు జాలిగల మనసు కలిగి పాపం చేశాడండి? లేదండి. కఠినమైన మనసు కలిగి పారిపోయాడు అక్కడి నుంచి, అంతే. అదే వాళ్ళ అన్నలో తమ్ముళ్ళు వచ్చారు, అక్కడ జాలిగల మనసు కలిగి దగ్గర తీసుకున్నాడు. కనుక కక్షలు, పగలు మనసులో ఉంచుకొని ఇతరుల మీద మనం చూపించడానికి కఠినమైన మనసు మనలో ఉండకూడదండి. జాలిగల మనసు మనలో ఉండాలి. మీకు అర్థమవుతుందా? పాపాన్ని ఎదిరించే విషయంలో జాలిగల మనసు ఉండకూడదండి. ధైర్యంగా ఉండాలి. కఠినమైన హృదయం కలిగి ఉండాలి. మనం ఎక్కడ మనం కఠినంగా ఉండాలి, ఎక్కడ మనం కరిగిపోయే మనసు కలిగి ఉండాలి, ఎక్కడ మనం మరి వివేకం కలిగి ఉండాలి, ఎక్కడ మనం ఏ విధంగా నడుచుకోవాలి, ప్రతి ఒక్కటి మనకు అర్థం అవ్వాలంటే మనకి రూట్, సొల్యూషన్, పాత్ ఏదైనా ఉందంటే కనుక ద బైబుల్ వాక్యం మన హృదయ అంతరంగాలలో ఉండాలి, మన పెదవుల మీద ఉండాలి. అప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అన్నీ మనకు అర్థమవుతాయండి. కనుక ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తలలోంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ధ మహోన్నత నిజమే తండ్రి, అనేకమైన గొప్ప సంగతులు ప్రభా ఈ డివోషన్స్ ద్వారా మాకు నేర్పిస్తున్నారు. అందులో బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. మీ నామ మహిమార్థమే తండ్రి, బలపరచండి. ప్రభా ఈ వీడియోస్ ద్వారా ఎంతమంది అయితే దీవించబడుతున్నారో, బలపడుతున్నారో అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, మీ చిత్త ప్రకారంగా ఇంకను బలపరచండి తండ్రి. ప్రభా ఈ విషయాలను అనేక మందికి షేర్ చేస్తున్న ప్రతి ఒక్క కుమారుని, ప్రతి కుమార్తెని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్త ప్రకారంగా తండ్రి నడిపించండి. ప్రభా వారికి కుటుంబాల తండ్రి ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలు తండ్రి కృంగిపోకుండా మీ కృపలో బలపరచండి తండ్రి. అదేవిధంగా తండ్రి ఈ పరిచర్యని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ పరిచర్య అనేక మందికి తండ్రి దీవెనకరంగా, అనేక మంది హృదయాల్లో తండ్రి మార్పు కలిగించే విధంగా అంతకంతకు బలపడుతూ తండ్రి మీ చిత్త ప్రకారంగా ముందుకు సాగట్టుకు సహాయం చేయండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు తండ్రి మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని, నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.